పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి, 3 ఏళ్లుగా చెల్లించలే, అప్పు తీసుకొచ్చి పనులు చేసినాం. డిప్యూటీ సీఎం బట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా. బిల్లులు రిలీజ్ కు కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి ఆరోపణల కాంట్రాక్టర్ల తిప్పలు మామూలు తిప్పలు కావాలి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, పెద్దోళ్ళు అంటే మెగా కృష్ణారెడ్డి లేకపోతే గై కావులేండి, ఆ పెద్ద పెద్దవి కావు, ఎల్ఎన్టీలు మెగా వాళ్ళు కాదు, వాళ్ళు దోసుకునేటంటే దోసుకున్నారు. కానీ రోడ్లు పోసి, చిన్న చిన్న సీసీ రోడ్లు పోసి, స్కూల్ బిల్డింగులు కట్టి, చిన్న చిన్న బ్రిడ్జిలు కట్టి ప్రభుత్వం చాలా శాంక్షన్ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు, కానీ మన బిల్లులు రాలే. అప్పుడు తప్పిదం కేసీఆర్ది కూడా ఉంది. కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడ్డారు, అది మాత్రం వాస్తవం. అక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ చాలా, ఎందుకనంటే అప్పులు చేసుకొచ్చి పెట్టినాయి కదా. మినిమం ₹1 కోటి ఉంటాయి ఒక్కొక్క రావాల్సినటువంటి కాంట్రాక్టర్కి, 1 కోటి పైగానే ఉంటాయి. మరి వీళ్ళంతా బిల్లులు ఇస్తామని చెప్పారు కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి బిల్లులు ఏమైపోయినాయి? అంత కాకపోయినా సరే కొంచెం సగమైనా సరే రోజు వీళ్ళు ఫైళ్లు పట్టుకొని, నిజంగా కాంట్రాక్టర్లు ఫైళ్లు పట్టుకొని ఆర్ఎన్బి ఆఫీసర్కి, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్కి, వీటిలందరూ తిరుగుతా ఉన్నారు. ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారు. రోడ్లు పోసిన వాళ్ళు ఆ రోడ్లు కూడా పోసిర్రు, మళ్ళీ అవి కూడా కొద్దిగా కొట్టకపోయినాయి. ఈ 3 ఏళ్ళ కొద్దిగా కొట్టకపోయినాయి కానీ బిల్లులు రాలి. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన ఛాంబర్ ముందు ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కనీసం సగవాన్ని ఇవ్వండి బాబు, మాకు బిల్లులు ఆగమాగం ఉందని చెప్పి. ఇగో 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ బిల్లును చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. బిల్లు రిలీజ్ చేసేందుకు కొందరు 20% కమిషన్లు అడుగుతున్నారట. మళ్ళీ ఇప్పుడు అసలుకే మిత్తిలే ఎక్కువైపోయినాయి. ఈ 3 సంవత్సరాలలో తీసుకొచ్చినటువంటి పైసలకి మిత్తిలు ఎక్కువైపోయినాయి. చాలా అనేకమైనటువంటివి ఉన్నాయి. కొంతమందికి మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసిర్రు, చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు అయితే దాదాపుగా ఒక 50-100 సీసీ రోడ్లు వేసిండ్రు ఒక్కొక్క మండలంలో వచ్చేసేసి. 100 సీసీ రోడ్లు అంటే ఒక్కొక్క సీసీ రోడ్ 5 లక్షల వాల్యూ, అంటే ఒక 50 లక్షలు. చూడండి మరి, 50 లక్షలు ఏంది, 100 సీసీ రోడ్లు అంటే దాదాపుగా 5 కోట్లు. ఇట్లా చాలా మందికి ఆగిపోయి ఉన్నాయి. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి మరి పనులు చేశామని, వాటికి వడ్డీలు కట్టేందుకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కమిషన్లు ఇచ్చేందుకు తమ వద్ద డబ్బులు లేవంటూ సెక్రటరియట్ లోని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగిరట. చూడండి, కావాలంటే మీరు బిల్లులు వచ్చిన తర్వాత మీ 20% ఏదైతే ఉందో తీసుకోండి, దయచేసి బిల్లులు చేయండి అని కూడా చెప్తున్నారట, ఇక డైరెక్ట్గానే. కానీ ఇప్పుడైతే తీసుకురమ్మంటే మా వల్ల కాదు సార్ అని చెప్పేసి అని అంటున్నారట. ఏదేమైనా కానీ ప్రభుత్వం ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి గారు ఆలోచన చేయండి కాంట్రాక్టర్ల గురించి వెళ్ళి. చిన్న సన్నకారు కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కాదు, చిన్న సన్నసారి కాంట్రాక్టర్లు పైసలు ఆగిపోయినాయి. దయచేసి దాంట్లో ఒక 50% అయినా సరే రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సపరేట్ ఫండ్ ఉంటుంది ఖచ్చితంగా. అవన్నీ ఫండ్ రిలీజింగ్ అయితేనే సో పనులు అవన్నీ కూడా మొదలు పెడతారు. కాబట్టి వర్క్ ఆర్డర్ వచ్చింది, ఖచ్చితంగా శాంక్షన్ అయింది, ఆడ సాయిల్ టెస్ట్ చేసిండ్రు, డిపార్ట్మెంట్ పోయింది, అన్ని అనుమతులు ఇస్తేనే కాంట్రాక్టర్ పని చేసిండు. ప్రభుత్వానికి తెలవకుండా అయితే ఏం పని చేయలేదు. కాబట్టి మళ్ళీ ముందుకు రారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు చేపడతా ఉన్నది. తర్వాత కొత్త మళ్ళీ ఇప్పుడు బ్రిడ్జిలు కట్టుకోవాలా, సీసీ రోడ్లు పోసుకోవాలా, మళ్ళీ అన్ని చేయాలి కదా. వాళ్ళకి కాంట్రాక్టర్లు వాళ్ళ ఫరం నుంచి చేయాలి. కాబట్టి ఒక 50% అయినా సరే దయచేసి కాంట్రాక్టర్లకి బిల్లులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే పనులు సజావుగా నడుస్తాయి. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి.